మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరొక అడ్వైజర్ సత్యనారాయణ రెడ్డి గారిని, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సూర్యరాజు గారు జస్ట్ డైనమైట్ టూల్స్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇప్పుడు చాలా ఆయన చేసిన సేవ ఎంతో మనం ఇప్పుడే చూసాం ఆన్లైన్ బోర్డు అంత సేవ, అడాప్టింగ్ స్కూల్స్ అండ్ అలాగే ఐ క్యాంప్స్, అంబులెన్సెస్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో మనిషి అన్నది కేవలం సంపాదించడమే కాదు, ఆ సంపాదన కూడా సరైన దిశలో పెట్టడం, సరైన మార్గదర్శకంగా నిలవడం చాలా ఇంపార్టెంట్. చప్పట్లు కొడుతూ మనం వారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. జీటీఏ వారిచ్చే ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని ఇవాళ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. సూర్యరాజు గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. వారు ఇంకా మరిన్ని దాన ధర్మాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. లైఫ్ సేవింగ్ సపోర్ట్ ఇచ్చేటువంటి అంబులెన్సెస్ని వారు డొనేట్ చేశారు అండ్ మరెన్నో సేవలు చేస్తున్నారండి. ఒక స్కూల్స్ని దత్తత తీసుకోవడమే ఏంటి, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం ఏంటి, ఐ డొనేషన్స్ ఏంటి, వాట్ నాట్. సో కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం బాను, సూర్యరాజు గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రాం అధ్యక్ష వహిస్తున్నటువంటి శ్రీ మల్లారెడ్డి గారు, మరి అట్లాగే విశ్వేశ్వర రెడ్డి గారు, మరి ఇంత పెద్ద నన్ను ఇప్పుడే సత్కరించినటువంటి శ్రీ రవీందర్ రెడ్డి గారు, మన మ్యారియట్ హోటల్స్ రవీందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, మరి ఇంత ప్రముఖుల చేతి కూడా నేను ఇటువంటి సన్మానము స్వీకరిస్తున్నానంటే నిజంగా ఇది చాలా అద్భుతమైనది. దీన్ని మొత్తం క్రియేటర్ ఇదంతా ఈ GAT గ్లోబల్ GTA గ్రూప్. మరి ఇంత మంచి గ్రూపు మేము ముందేమో అనుకున్నాము, కానీ ఇదంతా ప్రోగ్రాం కాకముందు ఏదేదో ఊహించుకున్నాము. అయిన తర్వాత ఇవాళ కంక్లూడింగ్ లాస్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి అందరితోటి కూడా మాట్లాడించి మన తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎంతమంది సహకరిస్తున్నారు మనకు అనేది చాలా బాగా నచ్చింది అది. మరి అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సమీకరించి ఒక చోటుకు తీసుకొచ్చి మరి ఈ GTA గ్రూప్ మనం ఇంత మంచిగా చేయటం జరుగుతుంది. ఎంతోమందికి ఇది ఒక ఒక మైల్ స్టోన్ లాగా ఉంది ఇది. కాబట్టి మరి ప్రత్యేకించి నాకు సన్మానం ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ నాకు నిన్నటి వరకు తెలియదు. నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, నీకు లైఫ్ టైం అవార్డు ఇస్తున్నారు అంటే, అరే నాకెందుకు ఎట్లా ఇస్తారు, నేనేం చేసినా అని నాకు ఒక మాట కూడా చెప్పలేదు అసలు. సరే కానీ అయినా కూడా మళ్ళీ నేను చెప్పాను, నేను మరి మా మల్లారెడ్డి గారికి ఇట్లా నాకు ఇదేదో మా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, రియల్గానే నానంటే రియల్గానే మీరు అట్లా ఎందుకు అనుకుంటారు, ప్రత్యేకించి నేను మీ ఫ్యాక్టరీకి వచ్చినా చూసినా మీ గురించి అన్నీ తెలుసు నాకు, అందుకని మిమ్మల్ని మీకు ఇవ్వాలని మాకు అనిపించింది. మీలాంటి వాళ్ళు జీరో నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలా అరుదు మీరు, బికాస్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. నేను మీ ఎంప్లాయీస్ అందరితోటి కూడా కలవడం జరిగింది, ఉన్న కొద్దిసేపట్లో అంతా తెలుసుకోవడం జరిగింది. అందుకని మీ ఇటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు, నాది జీరో నుంచి స్టార్ట్ అయిన సంస్థానం అది, దాంట్లో ముందుగాల జీరో ఇన్వెస్ట్మెంటే, నా స్కిల్లే ఇన్వెస్ట్మెంట్ అక్కడ. ఆ తర్వాత మెల్లగా ఈరోజు 1300 ఎంప్లాయీస్తో నా ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నాకు ఒక్కరు అవసరం ఉంటే 5గురిని రిక్రూట్ చేసుకునేది. అట్లా 5గురు ఒక 1-2 మంత్స్ లోపల వాళ్ళతోటి ఫుల్ వర్క్
ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంత షార్టేజ్ వచ్చేది మ్యాన్ పవర్. అట్లా పెంచుకుంటూ ఈరోజు 1300 ఎంప్లాయీస్ with 3 separate establishments. One is at Balanagar, and the second one is at Adipatla, and third one is at Shamirpet. So inka fourth one is also coming up at Tupran in 10 acres land. So ee మాదిరిగా పెంచుకుంటూ పోవడము వారన్నీ గమనించారు. మరి దానికి గాను మరి నేను అనుకుంటాను, and he felt very much happy with my developments and all. So really I am very much thankful to the organizers and మన ముఖ్యంగా మల్లారెడ్డి గారు, మరి మా మంజులారావు గారు, అసలైన వ్యక్తి మంజులారావు గారు. ఆమె చాలా రోజుల నుంచి ఈ విషయాలన్నీ సార్కి చెప్పుకుంటూ వస్తుంది. మరి అట్లాగే ఆమెకు నా తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మల్లారెడ్డి గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్గనైజింగ్ టీంకు మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశము ఇటువంటి సందర్భం మళ్ళీ నాకేమో ఇది కాదు, కానీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అడిషనల్ బర్డన్ ఆన్ మీ టు డూ సంథింగ్ మోర్. కానీ ఏమైనా చేయాలనుకుంటే ఇంకా చేసి మళ్ళీ సంపాదించాలి, కానీ దిస్ ఈజ్ ఎనఫ్ అని ఎప్పుడు కూడా లైఫ్లో అనుకోకూడదు. అది నేను అంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ దట్ రవీందర్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నా. ఆ తర్వాత పెద్దలు రవీందర్ రెడ్డి గారిని, సత్యనారాయణ గారిని ఇక్కడే ఉండవలసి కోరుతున్నా. ఈ ఆర్గనైజేషన్ పెట్టి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇక నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రెసిడెంట్స్, కమింగ్ వచ్చి ఎవ్రీ 2 yearsకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కన్వెన్షన్ నడుస్తుంది, అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఉంటుంది. సో దీని తర్వాత ఇమ్మీడియట్గా మా కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ ప్రోమో ప్లే అవుతుంది. వాళ్ళిద్దరిని సన్మానం చేయాల్సిందిగా రవీందర్ రెడ్డి గారిని, సత్యనారాయణ రెడ్డి గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఒకసారి రవీందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. It's a great event which is promoted by the NRIs who have come back with their own efforts, with their own hard work, and we should support them in a better way by giving all type of support whichever we can do. Malana, you are great for creating this organization with all the like-minded people, and I support you wholeheartedly for any cause of yours whenever you have anything at Hyderabad. Thank you. థ్యాంక్ యూ. ఒకసారి సార్ ఫ్రెండ్స్, సూర్యరాజ్ సార్ ఫ్రెండ్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. Friends, not only I'm an industrialist, also a social worker, and I'm a member of Lions Clubs International. నేను పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని. నాతో పాటు మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఇప్పుడు నాతో పాటు మా బాబురావు గారు, మరి అలాగే ప్రకాష్ రావు గారు, అమర్నాథ్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్, వీళ్ళంతా ఈ ప్రోగ్రాం తిలకించడానికి వచ్చిండ్రు. మరి వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు ఇక్కడ. సో దే వాంట్స్ టు గ్రీట్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ గట్టమనేని బాబురావు గారు. వీరు చాలా పెద్ద ఫిలంథ్రాపిస్టు. మరి ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మొన్ననే ఆయన పదవి అయిపోయింది. మరి ఇప్పుడు మాతో ఉన్నారు. మరి అలాగే మా దుర్గావాణి సురభి గారు కూడా నా డిస్ట్రిక్ట్ గవర్నర్. ఆమె కూడా రావాలని కోరుతున్నాను. సో ఇంకా మా వాక్ మేట్స్ అంతా చాలామంది ఇక్కడ నాతో పాటు ఉన్నారు. పొద్దున్న లేచి కొంచెం హెల్త్ కొరకు అక్కడిక్కడ వాకింగ్ చేస్తుంటా. వాక్ చేసి హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. లేకపోతే ఏజ్ అయిపోయింది ఇక చాలే అని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అట్లుంటే వీక్ అయిపోతారు మనుషులు. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలో డైలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ప్రోమో ప్లే చేయాలి. అనౌన్స్ చేస్తాను సార్. మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీ హ్యావ్ Let's thank our sponsors once. Our Yeah. title sponsor, MSN Realty, crafting better space.